గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది ఓ రకంగా చెప్పాలంటే ఈనాడు జ్యోతిలో వచ్చినటువంటిది కూటమి ధర్మాన్ని బాధ్యతగా పాటిస్తోంది తెలుగుదేశం. గతంలో అయితే కనుక కూటమి ధర్మంలో పక్క వాళ్ళని పక్కన పెట్టేది, కానీ ఈ దఫా మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిఎస్టీ సంస్కరణల మీద రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి ఇదిగో ఇంత చక్కగా జిఎస్టీ వలన ఈ రేట్లు తగ్గినాయి అన్నటువంటి దాంతోపాటు ఒక యాప్ పెట్టి మీకు ఎంత మిగులుతుందో చూసుకోండి అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి అడుగు వేసింది జిఎస్టీ సంస్కరణలకు సంబంధించి. లేకపోతే ఈనాడులో వనరులే ఏపీ బలం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తామంటూ విదేశీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపు. సిఐఏ భాగస్వామ్య సన్నాహక సదస్సులో ప్రసంగం. మెత్తల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైనటువంటి మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఇక్కడ పరిస్థితులు అనుకూలం. స్థిరమైన నాయకత్వం, సమర్థ పారిశ్రామిక విధానాలతో చేతునందించేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ని గమ్యస్థానంగా చేసుకోవడానికి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నంలో జరిగే సిఐఏ 30వ భాగస్వామ్య సదస్సుకి సన్నాహకంగా మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విదేశీ ప్రతినిధులు ఉద్దేశించి ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా హయాంలో వారానికి 4 రైతుల బలవన్మరణం, రోజుకి 2 వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాల్లో 3వ స్థానంలో ఏపీ. 2023 గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున 4 రైతులు, రోజుకి 2 వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర 4151, కర్ణాటక 2423, తర్వాత ఆంధ్రప్రదేశ్ 925తో 3వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 2023లో 10,766 మంది రైతులు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా అందులో 8.57% మంది ఏపీ వారే. జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు సమాచార నివేదిక 2023లో ఈ వివరాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా కీలకమైనటువంటి సమాచారం. ఇక్కడ సిగ్గుపడాల్సింది టోటల్ మీడియా. ఈ రైతుల ఆత్మహత్యలు ఇంతకుముందు జగన్ మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నటువంటి ఈనాడు జ్యోతి గ్రౌండ్ లెవెల్లో ఎందుకు పసిగట్టలేకపోయినాయి, ఎందుకు ఆనాడు వార్తలు రాయలేకపోయినాయి, చివరికి నేర గణాంకాల లెక్కలు చూసుకుని ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం జగన్ ప్రభుత్వంలో రైతులకు అంత అద్భుతమే జరిగిందని పబ్లిక్కి చెప్తున్నటువంటిది రాంగ్ అన్నటువంటి విషయం కూడా క్లారిఫై అయింది. ఆ విషయంలో ఎవరున్నా సరే ఇది నడుస్తూనే ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. లేకపోతే రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ క్యారిడార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖరగ్పూర్ నుంచి చెన్నైకి నిర్మించేలా కసరత్తు, అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా ప్రణాళిక, పలు అలైన్మెంట్లు సిద్ధం చేస్తున్నటువంటి మోర్త్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రానికి మరో హై స్పీడ్ క్యారిడార్ రానుంది. ప్రస్తుతం కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16 మన రాష్ట్రం మీదుగా వెళ్తుండగా దీనికి సమాంతరం కొత్త హైవే నిర్మాణం జరగబోతుంది. సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇచ్చే పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నైకి హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని అలైన్మెంట్ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు ఆరంభించింది. సలహా సంస్థను ఎంపిక చేసి ఈ హైవే ఎటువైపు ఎలా వెళ్తే అన్ని విధాల ప్రయోజనం ఉంటుంది అనేది అధ్యయనం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేబీ అది ఒక 5 నుంచి 10 ఏళ్లలో కార్యరూపం దాల్చచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలోకి తీసుకొస్తే దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటిది అయ్యేటప్పటికి టైం తీసుకుంటుంది. లేకపోతే సాక్షి, మహిళలకు బాబు మోసం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పటికే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు. వైఎస్ జగన్ ఇచ్చిన వాటన్నింటినీ కూటమి సర్కార్ మంగళం. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి చంద్రబాబు ఎగనామం. రాష్ట్రంలోని 1.8 కోట్ల మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇస్తామని హామీ. ఆ పథకం అమలు చేయకుండా తొలి ఏడాది 32,000 కోట్లకు పైగా ఎగవేత. పొదుపు సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 5,000 కోట్ల లబ్ధి. ఎన్నికల కోడ్ కారణంగా చివరి ఏడాది ఆగిన నిధుల విడుదల. అనంతరం వాటిని చెల్లించకుండా తొక్కిపెట్టిన బాబు సర్కార్. తాను అధికారంలోకి వస్తే 0 వడ్డీ ఏకంగా 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వర్తింపజేస్తామని చంద్రబాబు. 0 వడ్డీ కింద మహిళలకు చంద్రబాబు ఇవ్వాల్సింది దాదాపు 6,000 కోట్లు. ఆ పథకాన్ని ఎగరగొట్టేసి మహిళలకు దాదాపు 7,000 కోట్ల మేర బాబు సర్కార్ బాకాయి. ఇప్పుడు ఆర్టీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా స్త్రీనిధి, ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా స్త్రీనిధికి ఎసరు, హామీలు నెరవేర్చకుండా ద్రోహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్యాంక్ లింకేజీ పొదుపు మహిళలకు 1,70,000 కోట్ల రుణాలు జగన్ టైంలో ఇచ్చారు. స్త్రీనిధి ద్వారా దాదాపు 13,172 కోట్ల రుణాలు ఇచ్చారు. 0 వడ్డీ అమలుతో 5,000 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలతో ఉచితంగా ఆర్థిక సాయం గత ప్రభుత్వాలు ఆ 2 పథకాలతో అర్హులకి 427 కోట్లకు పైగా లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే మనకు మట్టే. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256
మీటర్లకు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం భూసేకరణకు 70,000 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్. దాంతో 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనున్న ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం. ఇప్పటికే అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటి అందించేలా కాలువల వ్యవస్థకు పూర్తి చేసిన కర్ణాటక ఆల్మట్టికి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తరలించేందుకు మార్గం సుగమం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం ఎత్తి పెంచేస్తున్న నాడు సీఎంగా ఉండి నోరు విప్పని చంద్రబాబు తాజాగా కర్ణాటక చర్యలతో వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి చొక్క నీరు రాదంటున్న నిపుణులు. శ్రీశైలం నాగార్జున సాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారే, తాగునీటికి ఎక్కట్లే. ఆల్మట్టి ఎత్తు పెంపును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇప్పటికే సీఎం చంద్రబాబు నోరు మెదపలేకపోవడంపై రైతులు, సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా వింతగా ఉంది. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి వ్యతిరేకమే కదా, కొన్ని రాజకీయంగా చూసుకున్నా సరే. ఇంకొకటి ఆంధ్రాకి సర్వనాశనం. ఒకప్పుడు బాబ్లీ కట్టేస్తే ఏదో అయిపోతుందని ఎలక్షన్స్ జగన్ రాజీనామాలు చేయించి కేసీఆర్ కోసం కొందరు రాజీనామాలు చేసి హడావిడి జరుగుతున్న టైంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసమని బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉద్యమని మహారాష్ట్రకి వెళ్ళి అరెస్టులు, కాసేపు హైడ్రామా నడిపినటువంటి సందర్భం ఉంది. అట్లాగా పోనీ కనీసం అట్లాంటిది ఆల్మట్టి విషయంలో ఎందుకు చేయరు? ఆల్మట్టి చంద్రబాబు నాయుడు ఉండగానే దేవగౌడ అని ముఖ్యమంత్రిని చంద్రబాబు చేస్తే, ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఈయన ఆ కూటమికి కన్వీనర్గా ఉండగానే ఎత్తు పెంచేసుకున్నారు వాళ్ళు. అప్పుడు జరిగినటువంటి సమస్య కృష్ణా డెల్టాకి కానీ కోస్తా జిల్లాలకు కానీ అతిపెద్ద నష్టమైంది. అంతకుముందు ఏడాదికి 3 పంటలు పండించుకునే దశ నుంచి ఒక పంటకి నానా గగనమైంది. దాన్ని మళ్ళీ పరిష్కరించుకోవడానికి ఈ పట్టిసీమ ద్వారా ఆ కృష్ణకి నీళ్ళు ఇచ్చి ఆ కృష్ణా డెల్టా అనేది కాపాడుకొచ్చిన రాయలసీమలో నానా కష్టాలే. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన ఆ పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఇట్లాంటి వాటి ద్వారా కొంత ప్రయత్నం చేసుకొచ్చాడు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి, విడప్పుడు ఉండదు. అదే ఇదివరకు సహజసిద్ధంగా ఉండేటటువంటి నీరు, ఏడాది పొడుగునా ఉండేటటువంటి నీళ్లు చెడిపోయినాయి. ఇప్పుడు దారుణంగా జరుగుతుంటే కనీసం మనకి మీడియా జ్ఞానం కూడా, మీడియాలో జర్నలిజం చచ్చిపోయింది అనడానికి సాక్ష్యం ఆ 6 మీడియాలు కూడా అసలు దీని గురించి మాట్లాడవు, వార్తలు చేయవు. మళ్ళీ చంద్రబాబు గారు ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేసి అది చేద్దాం ఇచ్చేద్దాం అంటే అప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన స్టోరీలు రాసుకోవడం ప్రారంభిస్తారు, అప్పుడు ఎతుక్కుని ప్లాన్ చేస్తారు. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసమే మీడియా నీచ జర్నలిజం చేస్తుంది అన్నది మరొకసారి స్పష్టమైంది. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఎందుకు రాశారు అంటే వ్యతిరేకం కాబట్టి, లేకపోతే వీళ్ళు రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మొక్క గ్యాంగ్ రేప్. చిత్తూరులోని అటవీ శాఖ నగరవనం పార్కులో ఘోరం. ఫారెస్ట్ ఆఫీసర్లు అంటూ బాలికా స్నేహితుడికి బెదిరింపులు. స్నేహితుడు గొంతుపై కత్తి పెట్టి అతని ఎదుటే దారుణం. నిందితులు 3 టీడీపీ కార్యకర్తలే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక. నిందితులకి దయాశుద్ధి చేసిన స్నేహితుడు కుటుంబ సభ్యులు. తొలుత పట్టించుకొని పోలీసులు, ఆపై దొంగతనం కింద ఎఫ్ఐఆర్, చివరికి గ్యాంగ్ రేప్గా కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావుతో నిందితుడు కిషోర్ ఫోటో ఒకటి, అట్లాగే టీడీపీ కండువాతో నిందితులు మహేష్ హేమంతుల ఫోటో ఒకటి హైలైట్ చేశారు. జగన్ హయాంలో శాంతి భద్రతలు బేష్ అంటూ ఒకే వార్తని వీళ్ళు ఇంకొక కోణంలో రాసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ 2023 నివేదిక సాక్షిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ హయాంలో నేరాల అడ్డుకట్ట అన్నటువంటి కోణంలో వీళ్ళు వార్త రాసుకొచ్చారు. అంటే చదివే జనాలకి వెర్రోళ్ళని అనుకుంటారో ఏంటో తెలియదు. శాంతి భద్రతల పరిరక్షణ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని వాస్తవం. మరోసారి నీకు తెలియదు, గత ప్రభుత్వంపై నా టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రనందు స్పష్టమైంది. 2023లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలిస్తే 23 దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్టు నివేదిక వెల్లడించడం విశేషం. దాడులు, హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీఎస్టీలపై నేరాలు, మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 23లో గణనీయంగా తగ్గాని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే వీళ్ళు కామెడీగా, అంటే వీళ్ళు పిచ్చ జర్నలిజం అనాలా, చెత్త జర్నలిజం అనాలా, 2022లో కంటే 23లో నేరాలు తగ్గినాయి అని రాసుకొచ్చారు. 22లో ఎవరున్నారు? ప్రభుత్వం జగనే కదా. జగన్ ప్రభుత్వంలో ఉన్న నేరాలు 2వ సంవత్సరం తర్వాత సంవత్సరం కొంచెం తగ్గినాయి అంట. దానికి టోటల్గా అసలు జగన్ ప్రభుత్వమే అద్భుతం అని రాశారు. వాళ్ళు వన్ సైడ్ రాస్తే వీళ్ళు ఇంకో సైడ్ చేస్తుంటారు అనమాట. లేకపోతే పేదల వైద్యాన్ని పెద్దల చేతుల్లో పెడతారా అంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇస్తే బడుగులకు దిక్కేది నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఆందోళనలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిరసనలు, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ప్రైవేటీకరణని పీపీపీ అనే పేరుతో చేస్తున్న ప్రైవేటీకరణ అనే ఒక అరాచకాన్ని సమర్థించుకుంటూ రావడం అన్నటువంటిది సిగ్గుచేటైనటువంటి వ్యవహారం.
లేకపోతే ఆంధ్రజ్యోతి, అమెరికా వద్దన్నదని ఆగాం, ముంబై దాడులకు ప్రతీకారం చేద్దాం అనుకున్నాం, పాకిస్తాన్తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను, మన్మోహన్ సింగ్ కూడా సుముఖత చూపారు, అయితే అమెరికా ఒత్తిడికి తలగ్గాల్సి వచ్చింది, ఆ దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగానే స్వీకరించారు చిదంబరం, దాడుల నిర్ణయాన్ని అడ్డుకుంది సోనియానా, నిలదీసిన బీజేపీ నాయకులు, ముంబై ముట్టడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నా, అమెరికా వారించడంతో ఆగిపోయామని మాజీ హోంమంత్రి పి చిదంబరం తెలిపారు. అప్పట్లో తనను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ను ఒప్పించడానికి నాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలీనా రైస్ భారత్కు వచ్చారని పేర్కొన్నారు. పాక్పై దాడులు చేయొద్దని ఆమె కోరారని, అలాగే అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం తెలిపారు. 2008 నవంబర్ 26 ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 175 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేయగా చిదంబరం ఆ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో యుద్ధాన్ని నివారించడం కోసం ప్రపంచమంతా ఢిల్లీపై వాలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు సిగ్గులేని రాహుల్ గాంధీ చెప్పాలి, నిస్సిగ్గుగా మొన్న ఇక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను పేల్చి వచ్చారు. ఆ తర్వాతన వాళ్ళు రివోల్ట్ అయితే దానికి బుద్ధి చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసులను ధ్వంసం చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అమెరికాకి సరెండర్ అయ్యారు, అమెరికాకి సరెండర్ అయిన ట్రంప్ అనేవాడు అర్థం పర్థం లేని కూతలేదోకి వస్తే దాన్ని మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు సరెండర్ అయింది ఎవరు? చిదంబరం. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరెండర్ అయింది, ఓపెన్గా చిదంబరమే ఒప్పుకున్నాడు. ఇప్పుడు రాహుల్ సరెండర్ అని రాయాలా, సోనియా గాంధీ సరెండర్ అని రాయాలా, కాంగ్రెస్ సరెండర్ అని రాయాలా? ఎవరిది రాయాలి? నీచ జర్నలిజాలతో ఇంతవరకు దాచుకొచ్చేటటువంటి దాంట్లో నీచ రాజకీయాలకి ఇది సజీవ సాక్ష్యం. లేకపోతే పూర్వోదయ నిధులు ఇవ్వండి, వెనుకబడ్డ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ఆ నిధులే కీలకం, నిర్మలా సీతారామన్ చంద్రబాబు వినతి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పెట్టి పోలవరం పురోగతిని వివరించిన సీఎం, వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రానికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లోని రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాల్సిన కేంద్ర మంత్రిని ఆయన కోరారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా కార్యాలయం చంద్రబాబు కలిసి వింతపత్రం ఇచ్చారు. పూర్వోదయ పథకం కింద బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం ఎంపిక చేసింది. ఈ పథకం నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడీ, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ను ప్రోత్సహించాలో ప్రణాళిక రూపొందించామని వింతపత్రంలో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేస్తే చాలా మంచి ప్లానింగ్, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. లేకపోతే చెప్పలేని రీతిలో పాక్ స్లెడ్జింగ్ నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు, నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్ ఆడిన ఫలితం తారుమారయ్యే ముప్పు, అందుకే సంయమనం వహించారు, తొలుత ఒత్తిడికిలోనే పట్టుదలగా ఆడే 600 భారత్ను గెలిపించాలనుకున్న నా 2 T20ల సెంచరీ కన్నా ఈ 69 పరుగుల మీద పాకిస్తాన్ ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఆంధ్రజ్యోతితో క్రికెటర్ తిలక్ వర్మ ఇంటర్వ్యూ హైలైట్ చేశారు. నేను ఆరాధించే కోహ్లీతో పోలికను గౌరవంగా భావిస్తున్నాను అన్నటువంటిది. లేకపోతే చిన్న కాంట్రాక్టుల శుభవార్త, 400 కోట్ల బిల్లుల చెల్లింపునికి ఓకే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం టైంలో చేసిన పనులకి బిల్లులు అప్పుడు ఇవ్వలేదు, ఆ తర్వాత జగన్ వచ్చాక ఆపేశారు, ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల బిల్లులు చాలా రోజుల తర్వాత రాబోతున్నాయి. లేకపోతే జగన్ పాలనలో రైతు ఘోష అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు, అప్పుడు చనిపోయారు అన్నటువంటి కాన్సెప్ట్ని టచ్ చేసుకొచ్చారు. లేకపోతే ప్రతిదీ ప్రజల కోణంలోనే అలా ఆలోచిస్తేనే వారికి మేలు. జగన్ కరెంట్ ఛార్జీలు పెంచితే మనం తగ్గించాం, సమర్థ అసమర్థ పాలనకు తేడా ఇదే, రాష్ట్ర జనాభాలో 13% మందికి పింఛన్లు, ఏటా 33,000 కోట్లకు పైగా నిధులు, చేసిన మంచి పనులను చెప్పుకోవాలి, అప్పుడే ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుంది, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన స్పీచ్ ఇచ్చారు వాళ్ళతో అన్నటువంటిది. ఇక్కడే బేసిక్గా సమస్య ఏంటంటే చెప్పింది చేసింది చెప్పుకోవాలి, అట్లాగే చేయింది జనం కూడా చెప్పుకుంటారు. ఏదైతే ప్రతి మహిళకి 1500, అట్లాగే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు అన్నట్టు వాళ్ళు కూడా చెప్పుకుంటారు, 50 ఏళ్ళకే పెన్షన్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అదే జగన్ కనుక చేసినా కూడా అతన్ని చేయలేదన్నటువంటిది ప్రచారం చేశారు, ఎవడబ్బా సొమ్ము ఇచ్చారన్నారు. ఇప్పుడు మరి వచ్చేటప్పటికి మనం చేశామని చెప్పండి అంటున్నారు. మరి ఏది రాజకీయం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటిది. లేకపోతే ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా, ఇదే సలహా చర్చికో మసీదుకో ఇవ్వగలరా? షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరం, మంత్రి రాను. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టాలని సలహా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల దృష్టిలో ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా, ఇదే సలహా చర్చికో మసీదుకో ఇవ్వగలరా? అయినా షర్మిలకు ఆస్తుల గురించి తప్ప ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసు అంటూ మంత్రి ఆనం రామనారాయణ నెల్లూరులో మండిపడ్డారు. హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరం, ఆ వ్యాఖ్యలు ఆమె సొంత విధానమా లేక కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టం చేయాలి. మత మార్పిడి చేయడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళకి దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించడం లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర విరాళాలు సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంట్గా ఉన్న షర్మిల ఇప్పుడు దేవాలయాల నిర్మాణాలపై మాత్రం తెగ విమర్శలు చేస్తున్నారు. దళితవాడల్లో గుళ్ళు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందని ఆందోళన షర్మిల్లో కనిపిస్తోంది. టీటీడీ అనేది ప్రభుత్వ ఖజానా కాదు, ఆ సంస్థకి వచ్చే విరాళాలను వినియోగించడానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి, వాటికి అనుగుణంగానే ఖర్చు పెట్టాలని మంత్రి ఆనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తలెత్తుకునే పరిస్థితి లేదని షర్మిల స్థాయికి మించి మాట్లాడుతున్న మంత్రి విమర్శించారు. వైఎస్ అన్ని మతాలను గౌరవిస్తే వారి పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారి ద్వేషిస్తున్నారు, ఆనం మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఇందులో ఆనంని అభినందించాలా, నిజాయితీగా మాట్లాడుకొచ్చారు ఈ విషయంలో. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.